సాధారణంగా మనం జాతకాలు పరిశీలిస్తున్నప్పుడు రాహుకేతువుల గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటాం. అందులో రాహుగ్రహం గురించి భయపడతాం, కేతుగ్రహం గురించి కూడా భయపడతాం. అయితే రాహుగ్రహానికి సంబంధించి చాలా వరకు కూడా నెగెటివ్‌గా కొన్ని కొన్ని జాతకాలలో మనకి దాని ప్రభావం కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్నదమ్ములతో వైరం రావడం గానీ, సంతానపరంగా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉండడం గానీ, లేకపోతే సంతానానికి అభివృద్ధి లేకపోవడం గానీ, భార్యాభర్తల మధ్యన ఇబ్బంది ఉండడం గానీ, అలాగే తల్లిగారికి అనారోగ్యం ఉండడం గానీ, లేకపోతే తల్లిగారితోటి సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండకపోవడం గానీ, ఇలాగ ఏదో ఒక సమస్య అనేది మనకి కలుగుతుంటుంది. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ప్రతికూలత ఎక్కువగా ఉండడం గానీ, ఇలాంటివి అనేకం మనకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే అంటే వారి జాతకంలో వారికి రాహు సంబంధంగా అంటే గోచారంలో రాహు ప్రభావం వలన ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే వారికి జాతక పరంగా వారికి నడుస్తున్న దశ రాహు మహర్దశ అయినా వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వారికి బాగుంటుందో చూద్దాం. ముఖ్యంగా ఇంట్లో దంతంతో చేసిన వస్తువులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసేసేయండి. రెండో విషయం ఏమిటంటే ఖచ్చితంగా శనివారాల రోజున ఏదైనా సరే ఒక జీవికి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి. మూడో విషయం ఏమిటంటే ఎలాంటి విభేదాలు వచ్చినా కూడా తల్లిగారితోటి మీరు ఆ విభేదాలను మర్చిపోయి తల్లిగారి ఆశీర్వచనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నాలుగో విషయం ఏమిటి అనంటే ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రంలోని రాహుగ్రహ స్తోత్రాన్ని రోజు చదువుతూ ఉండటం, అలాగే రాహుగ్రహానికి సంబంధించి నిమ్మకాయ దీపము పెడుతూ ఉండటం. ఇది మీరు మంగళవారం రోజున రాహుకాలంలో చేయాలి. ఇంకొక ఐదవ విషయం ఏమిటి అనంటే ఏవైనా చెడు అలవాట్లు కనుక ఉంటే అంటే మద్యపానం లేకపోతే కొంచెం ఏవైనా అలవాట్లు ఉంటాయి కదా, మద్యం స్వీకరించడం ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ అలవాట్లకి దూరంగా ఉండటం. ఇవి చేయటం వలన రాహు ఒక గ్రహస్థితి లేకపోతే రాహు ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు తగ్గిపోయేందుకు అవకాశాలు ఉంటాయి.